నమస్కారం అండి. ఇప్పుడు మనం 72 మేళకర్త రాగాల్లో నాలుగో చక్రం ఇందు నేత్ర అగ్ని వేద. వేద అని ఎందుకు పేరు పెట్టారంటే 4 వేదాలు మనకున్నాయండి. అందుకని నాలుగో చక్రానికి వేద అని పేరు పెట్టారండి. ఈ వేద చక్రం ఝంకార ధ్వని, నటభైరవి, కీరవాణి, కరహరప్రియ, గౌరీ మనోహరి, వర్ణప్రియ. నాలుగో చక్రం అంటే 3 చక్రాలు 18 రాగాలు 6 మూలు 18. 19వ రాగంతో మొదలవుతుందండి ఝంకార ధ్వని. అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. దీన్ని ఝంకార ధ్వని అంటారు. 19వ రాగం. 20వ రాగం పేరు నటభైరవి. వెస్టర్న్ సంగీతంలో కూడా దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఉందండి. నటభైరవి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మేళకర్త రాగాల్లో 20వ రాగం. అంటే 19వ రాగం 3వ చక్రంలో 1వ రాగం 19 అయితే 20వ రాగం ఝంకార ధ్వని తర్వాత నటభైరవి. ఇప్పుడు నటభైరవి చూద్దామండి. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇప్పుడు 21వ రాగాన్ని కీరవాణి అంటారండి. ఝంకార ధ్వని, నటభైరవి, కీరవాణి అద్భుతమైన మెలోడియస్ రాగం అండి. ఆ రాగం ఎలా ఉంటుందో చూద్దామండి. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఝంకార ధ్వని, నటభైరవి, కీరవాణి, కరహర ప్రియ అంటే 19, 20, 21, 22వ రాగం అంటే కరహర ప్రియ 22వ రాగం అనమాట. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన రాగం అండి మన కర్ణాటక సంగీతంలో. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. కరహర ప్రియ తర్వాత గౌరీ మనోహరి అంటే 24 రాగాల్లో 23వ రాగాన్ని గౌరీ మనోహరి అంటారండి. అది ఎలా ఉంటుందో చూద్దాం. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇక 24వ రాగాన్ని వర్ణప్రియ అంటామండి. అంటే ఈ వర్ణప్రియ తోటి 4వ చక్రం అనేటువంటి వేద చక్రం ఎండ్ అవుతుందండి. వర్ణప్రియ చూద్దాం ఎలా ఉంటుందో. స రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఇలా 4వ చక్రమైనటువంటి వేద చక్రంలో ఉన్నటువంటి 6 రాగాలను ఝంకార ధ్వని, నటభైరవి, కీరవాణి, కరహర ప్రియ, గౌరీ మనోహరి, వర్ణప్రియ. వర్ణప్రియ అనేటువంటిది 24వ రాగం. ఈ 24వ రాగంతో 4వ చక్రం పరిసమాప్తం అవుతుందండి. నమస్కారం.